తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పాలిటిక్స్ పక్కా చేస్తానని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని, కానీ దానికి ఇంకా సమయం ఉందని కవిత అన్నారు. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తానని, లాస్ట్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. పాలకపక్షం ప్రతిపక్షం రెండు పనిచేయడం లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తానని, రాజకీయంగా వెళ్తే పరిస్థితి ఇంకా లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే కట్టడి చేశారని కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు. హరీష్ రావు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని 1100 కోట్ల నుంచి 1700 కోట్లకు పెంచి ఒక బినామీ కంపెనీకి పనులు ఇచ్చారన్నారు. దానిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలియాలి. 1700 కోట్లు అవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.